ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా దేవుడు కాపాడి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ చివరి దినాలలో ఉన్నాం, మన అంచె దినాలలో ఉన్నాం. ఈ ప్రపంచం త్వరలో నాశనం కాబోతుంది. అనేక సూచనలు మనం చూస్తున్నాం, వింటున్నాం. వార్తాపత్రికల్లో, టీవీల్లో, న్యూస్లో వింటున్నాం. ప్రపంచమంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు రకరకాల భయంకర జబ్బులు. దేవుని వాక్యాన్ని మనం చదవాలి అని మరి దేవుని వాక్యం ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రార్థనా టీవీ వారు చక్కని మాట ఒకటి ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు. 10వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వారు చెప్తున్న మాట 12 నుంచి చదవండి. రోమా రాసిన 10వ అధ్యాయం 12 నుంచి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ఎంత చక్కని మాట. యూదుడని గ్రీసు దేశస్థుడని, ఒక జాతి అని, ఒక మతం అని, ఒక కులం అని. దేవునికేంటి జాతి, మతం, కులం? గాలికి కులమేది అన్నాడు ఒక ఆయన కవి. గాలికి కులమేది? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడు. నువ్వు రక్షించబడాలని కోరుకుంటుంది ఈ సమయంలో. రక్షకుడు ఒకడే, దేవుడు ఒక్కడే. ఏ మతముకైనా, ఏ జాతికైనా, ఏ కులంకైనా, ఈ ఎండకాయ భూమండలానికి ఒకటే ఉంటాడు దేవుడు. సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, నువ్వు పీల్చే గాలి ఒకటే, త్రాగే నీరు ఒకటే, నడిచే నేల ఒకటే. దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆయనే యేసు. యేసు అంటే రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను సంరక్షించేవాడు. ఆయనను ఆశ్రయించాలి, ఆయనకు ప్రార్థన చేస్తే రక్షించబడతావు అంటున్నాడు ఇక్కడ. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి ఈ సమయంలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చాలా సంతోషం. ఈ ప్రార్థన షారోను పౌరసుని ప్రార్థన ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు ఈ మాటలు వింటున్నారు. చెప్పడానికి దేవుడు నాకు కూడా చక్కని అవకాశం ఇచ్చేవాడు. మీ ముందు నిలబడడానికి, మీతో మాట్లాడడానికి, మీతో పంచుకోవడానికి దేవుడు నిలబెట్టినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రజల ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రజల రోజుల్లో చాలామందికి ఒక అల్జీమర్ అనే జబ్బు వచ్చింది. అల్జీమర్స్ అంటారు. అల్జీమర్స్ అంటే మర్చిపోవడం. నేను ఆశ్రమం నుంచి వస్తాను, ఆటో అబ్బాయిని, నేను తాళాలు మర్చిపోయా. ఏంద్రా బాబు అంటే, అయ్యగారు ఆ కుర్రోడే, పెళ్ళి కూడా కాల, నేను కూడా మర్చిపోతున్నాను సార్ అంటున్నాడు. ఇదేంద్రా, నాకు పెళ్ళి అయిపోయి 66 ఏళ్ళు వచ్చాయి, అయ్యగారు నేను మర్చిపోయినట్టు అర్థం ఉంటుందిరా, నీవు పెళ్ళి కాకుండా నేను మర్చిపోతున్నాడు. అసలు జబ్బు వచ్చేస్తుంది గారు అందరికీ. వివరాలు రేపు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి తేడా లేదు, అందరూ మర్చిపోతున్నారు. నేను అన్నారే మర్చిపోతే దేవుని మాత్రం మర్చిపోకరా, డ్రైవింగ్ మర్చిపోకరా నాయనా. నువ్వు ఏదైనా మర్చిపోయి ఆటో వేసి సీట్లో కూర్చో, డ్రైవింగ్ మర్చిపోయావా, మమ్మల్ని మర్చిపోతారా నాయన అందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక చక్కని మాట రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు చక్కని మాట తన భక్తుల ద్వారా రాస్తున్నాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వేం చేస్తున్నావో దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకొను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన మర్చిపోడు నువ్వేం చేస్తున్నావో. దేవుడు మర్చిపోయేవాడు కాదు, ఎవడైనా మర్చిపోతాడు, దేవుడు ఎప్పుడు మర్చిపోడని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చూపిన ప్రేమ, నువ్వేం ఏ ప్రేమ చూపిస్తున్నావో, ఏ ఖర్చు పడుతున్నావో, ఏ శ్రమ పడుతున్నావో దేవుడి కోసం, ఆయన మర్చిపోయేవాడు కాదయ్యా అని ఇక్కడ ఈ మాటల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇహలోకములో గిన్నెడు చన్నీళ్ళు ఎవడిస్తాడో వాడు ఫలం పోగొట్టుకోడు అంటున్నాడు. ప్రవక్తను చేసుకుంటే ప్రవక్త ఫలము, నీతిమంతుని ఫలము. మీరు చేసిన ఉపచారము, మీరు చేసిన పరిచర్య,
ఉపకారములు ఆయన మర్చిపోడు దేవుడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే గ్రంథం 13:5 చదవండి. 13:5లో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి ఉంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడును ఎడబాయనని ఆయనే చెప్పారు కదా. దేవుడు ఏమంటున్నాడట, నీ ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఎవడు చెప్పగలండి ఈ రోజుల్లో? త్రాణకర్తలు, జగద్గురువులు, మఠాధిపతులు, సిద్ధాంతులు ఎంతమంది వచ్చారు, ఎవరు ఏం చెప్పలే, వచ్చారు వెళ్ళిపోయారు అంతే. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురరైపి లలాటే లిఖితారేక పరమాశ శక్యతే. అందరూ చచ్చిపోయారు అంతే. యేసు సజీవుడైన దేవుడు. దేవుడంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, అరిషడ్వర్గాలు జయించిన వాడు దేవుడంటే. దేవుడంటే నుప్పండి, దేవుడంటే అగ్గినండి. ఓం భూర్భువస్వతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటాడు. దేవుడంటే వెలుగు కనుక దేవుడు వెలుగు చీకటి పట్టదు. నిన్ను ఏమాత్రమో విడవను, నిన్ను ఎడబాయను ఆయనే చెప్పాను కదా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఏం చెప్పాలంటే, ఆయన చెప్పాడు నిన్ను విడవను, ఏమాత్రమే విడవను, నిన్ను ఎడబాయను ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్ముడు నాకు ఏమి చేయగలడు. నరుడు ఏం చేయగలడంటే వేస్తే చంపేస్తాడంతే. ప్రభు అన్నాడు, శరీరాన్ని చంపేవాడికి భయపడద్దురా, ఆత్మను చంపేవాడికి ఆత్మను చంపేవాడికి భయపడరా అన్నాడు. ఇలా ఒక శరీరాన్ని చంపేస్తుంది కనుక ఆత్మను నరకములు వేసేవాడు దేవుడికి భయపడరా అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నిన్ను ఏమాత్రం విడువను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా చూస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈ భక్తుడు అనుకుంటున్నాడట, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అరే దేవుడు మర్చిపోయాడా ఏందిరా నన్ను, అసలుకి ఏంది గోల ఏంది, ఈ వ్యాధులు ఏంటి, ఈ బాధలు ఏంటి, సమస్యలు ఏంటి. మాకు ఒక ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు ఇక్కడ తాడేపల్లి దగ్గర, ఆయన రవీందర్ రెడ్డి, అనందరు రవి అంటారు. ఆయనకి ఎన్నో అప్పుల పాలైపోయాడు, కోట్ల రూపాయల ఆస్తులు పోయాయి, వ్యవసాయం పోయింది, పంట పోయింది, ఆరోగ్యం పోయింది, మెంటల్ అయిపోయాడు. ఒకసారి టీవీ ప్రసంగం విన్నాడట, ఫోన్ చేశాడు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని. ఇప్పుడు కొంచెం నెమ్మది వచ్చింది, ఇప్పుడు ఇంకా అప్పులు పాలైపోయి ఉన్నాడు, దేవుడు కరుణించండి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు దేవుడు మర్చిపోయాడు ఏందండి ఇది, అన్నీ నాకే రావాలా. 49వ అధ్యాయంలో 14 ఇస్తామండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో, ఎవరైతే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నారో, ప్రభు సేవలో సాగిపోతున్నారో, ఆ ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు అవి తాళలేక వాటిని తట్టుకోలేక ఆ సియోను కుమారి జ్ఞాపకం చేస్తుందట, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. అయితే దానికి సమాధానం చెప్తున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఒకవేళ ఆ నవమాసాలు మోసి కన్న స్త్రీ, ఆ తల్లి ఆ బిడ్డను ఒకవేళ మర్చిపోయినా మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను రా బాబా. ఏంటి దేవుడు, యేసు వంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని పాడుతూ ఉంటారు తమ్ముళ్ళు. కనుక యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా ఒకవేళ మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను అని. ఇటువంటి దేవుడు యేసయ్య. అటువంటి దేవుడు ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని ఇక్కడ ప్రభు పేట మరి ఒకసారి బాధపడవలసి వస్తుందని మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. 44వ అధ్యాయం యెషయా గ్రంథములో 44వ అధ్యాయంలో 21-22 చదవండి. యాకోబు, ఓయ్ యాకోబు, ఇశ్రాయేలు
వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడువు, ఆ, నేను నిన్ను నిర్మించితిని. ఆ, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోజా. అరే నిన్ను మర్చిపోతానట్రా. ఓ యాకోబు, ఓ మోసగాడా, నీ పేరు మార్చానురా, నీ జీవితం మార్చాను, నీ జాతకం మార్చానయ్యా. నువ్వు నాతో పోరాడావు, మర్చిపోయావా? నిన్ను ఎలా మర్చిపోతాను? వదలరా బాబు అంటే వదలలేదు. రేపు నా టైం అయిపోతుంది, వెళ్ళిపోతాను, నన్ను వదిలేవా? ఒక తన్ను తిన్నా వదిలేవా? దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు అని పట్టుకున్నావు ఆ రోజు ఆ యొబ్బు రేవు దగ్గర. నీవు నా సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరిచిపోలేను అని ఇక్కడ జ్ఞాపకం. ఓ సేవకులారా, మీకు కలిగే ఉపద్రవాలలో, చిక్కుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఒకవేళ దేవుడు మర్చిపోయామనుకుంటున్నావేమో. సేవకులంటే సేవ అంటే సుఖాలు కాదండి. సేవ అంటే కష్టాలండి. సేవ అంటే ఇరుకులండి. సేవ అంటే ఇబ్బందులండి. ఆ రోజులు వేరండి, ఈ రోజులు వేరండి. ఏ రోజు 24 గంటలేనండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఏం రాస్తున్నాడో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఇక సేవ అంటే ఇవాళ రేపు సవకైపోయిందంతే. సేవ అంటే అర్థం కాదు, సేవ అంటే తెలియదు, ఏదో చేస్తున్నారంతే. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, 4వ అధ్యాయంలో 10 నుంచి చదవండి. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము. సంఘంతో చెప్తున్నాడు సేవకుడు పౌలు గారు చెప్తున్నాడు, మేము క్రీస్తునందు వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనుడము, మీరు బలవంతులు. ఈ గడియ వరకు ఆకలి దప్పిక గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడు. సేవకుడు పనిచేయరిక ఆ కుర్చీ కూడా తీయడు, చాపలు తీయడు, కుర్చీలు తీయడు, నిలబడి అలా కూర్చుంటాడు. అలాగా సాక్సులు తొడిగేవాడొకడు, బూట్లు తొడిగేవాడొకడు, చెక్క వేసేవాడొకడు, కోట్లు వేసేవాడొకడు. మా కరెక్టర్ కన్నా లేదండి. ఏమంటే మేము రామరాజు బిడ్డలమండి. నేటి క్రైస్తవం మీ వల్ల నా నామం అవమానపరచబడుతుందిరా అంటున్నాడు యేసయ్య. దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. స్వహస్తములతో కష్టపడి పని చేయిస్తున్నాము, నిందించబడి దీవించుతున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషించబడి బ్రతిమలాడుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను. ఇదండి కథ, మన కథ. ఆ సేవకు రోడ్డు మీద తుడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారు వాళ్ళు? అది సరే చెప్పులు ఉండవు, సరే చేతులు గ్లౌజులు ఉండవు. సేవ చేసేవాడండి వాళ్ళు సేవకులండి. దీవించేవాడు, నిందించబడుతూ దీవించేవాడు, హింసించబడి ఓర్చుకునేవాడు, దూషించబడి బ్రతిమలాడుకునేవాడు. అతనే సేవకుడు. ఓ ఇశ్రాయేలు, నేను మర్చిపోతానా? మా నాన్నగారు చెప్పాడు, రే ఎక్కడ పని చేస్తావో అక్కడ డబ్బుల కోసం చూడొద్దురా అన్నాడు. నీకెక్కడో పెడతాడురా, మరి నువ్వు చేతికి చెక్క వేస్తాడురా దేవుడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను మర్చిపోడు, నీ చేసిన ఉపకారాన్ని మర్చిపోడు. నువ్వు ఒకవేళ మర్చిపోడు అనుకుంటున్నావేమో, నిన్ను మర్చిపోయేవాడు కాదు ఆయన. ఈ సూర్యుడు ఏంది, చంద్రుడు ఏంది, ఈ భూమి ఏంది, ఆకాశం ఏంది, ఈ ప్రకృతి దేన్ని మర్చిపోతున్నాడా? కాకులు చూడండి, పోషిస్తున్నాను రా వాటిని. కాకుల కంటే మీరు పక్షుల కంటే శ్రేష్ఠులరా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అవన్నీ మీకేం కావాలో నాకు తెలుసు. ఓ ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడు, మర్చిపోతాను నిన్ను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కనుక నా ప్రియ సహోదరులారా, ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయంలో 12లో మోషే కొరకు మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయంలో 12వ వచనంలో
ఒక చక్కని మాట, రే 430 సంవత్సరాల దాస్యానికి విడుదల చేసి నిన్ను బయట తీసుకొచ్చాడు రా దేవుడు. దాసుల గృహమైన ఆ, ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరొక రే మర్చిపోకరా నాయన. 430 సంవత్సరాలు నాన్న సంకలు నాకారా, మట్టి పిసకలేక, ఇటుకలు తయారు చేయలేక, ఆ బాధను పడలేక గోడ పెట్టారు 430 సంవత్సరాలు. ఆ మొరను ఆలకించుక నాయకుడిని పంపించాడు, మోషే నాయకుడిని. భూలోకమంతటిలో సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషేని పంపించాడు రా. ఆ మోషే అంటున్నాడు, నువ్వు జాగ్రత్త పడుము, దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను అని చెప్పాడు. దాసుల గృహమైన పైనుంచి 10 నిమిషమండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నువ్వు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించిన యెహోవాను మరిచిపోకుండా నువ్వు జాగ్రత్త పడు. నాలుగు డబ్బులుంటే ఎవడు కనపడ్డండి, అమ్మ కనపడదు, అయ్యి కనపడ్డు. ఉద్యోగవంతం రానంత వరకు అమ్మ నాన్న అమ్మ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, లక్షల ఉద్యోగం వచ్చాక ఇది నాది 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 అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమగునురా అన్నాడు ఎప్పుడో కవి. జాగ్రత్త. ఏది కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్. కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్. వై యు ఆర్ వరీయింగ్ అండ్ వై యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆలోచించుకో. దేవుడు నీకు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, తల్లిదండ్రులు కష్టపడకుండా నువ్వు పైకి వచ్చేసావా? ఇశ్రాయేలీయులారా, ఏ దేవుడు నీకు ఎంత ఇచ్చాడో ఆయన మర్చిపోకుండా జాగ్రత్త పడండి రా. 4:9 చదవండి. 4వ అధ్యాయం 4:9. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నువ్వు కనులారా చూచిన వాటిని మర్చిపోకుండానట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ కుమారులకును వాటిని నేర్పించవయ్యా బాబు. నీ దేవుడు ఎలాంటి వాడో, ఏం చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని మహత్కార్యాలు చేశాడో, ఏ విధంగా విడిపించాడో దాస్యాన్ని నుంచి. ఆయన మర్చిపోకూడదరా. 106వ కీర్తన చూడండి ఎంత క్లియర్గా రాశాడో. 106వ కీర్తనలో 10 నిమిషమండి. వారి పగవారి రక్షించను, శత్రువుల చేతుల నుంచి వారిని విమోచించను, నీళ్లు వారి శత్రువులు ముంచివేశను, వారిలో ఒకడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి, అయినను మనిషి అంతేనండి, మర్చిపోవడమే. తింటాడు మర్చిపోతాడు, తెల్లారి ఎవడు పెట్టి ఏం పెట్టావురా అంటాడు. ఇప్పుడు తింటాడు బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్, మళ్ళీ పొద్దున్నారు ఏం పెట్టావురా అంటాడు. మళ్ళీ చూసారా, వెంటనే అయినను ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. 23 చదవండి. 23వ ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. దేవుడిని మర్చిపోయారట. అద్భుతాలు మహత్కార్యాలు చేసిన దేవుడిని మర్చిపోయారట. 26 చదవండి. అప్పుడు అరణ్యములో వారిని కూల చేశాను, కూల్చుటకును దేవుడు చెయ్యెత్తాడట. ఏమైనా ఉందటండి, నాన్న చెయ్యెత్తినా పర్లా, పోలీసు లాఠీతో కొట్టినా పర్లా, 2 దెబ్బలు కొడితే వదిలేస్తాడు. దేవుడు చెయ్యెత్తాడా నువ్వు సర్వనాశనం అయిపోతావు. నీకు చెప్పి అడిగినోడు ఉంటాడు అంతే. అజాత శత్రువుకి ఆగ్రహం వస్తే సాగరములను ఏకమైపోతారు అన్నాడు కురుక్షేత్రంలో. అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకమై ముంచేస్తాయి నిన్నని. దేవుడు వారి ఇంత జరిగినను వారు మరిచిపోయారు కనుక దేవుడు వారి మీదకి చెయ్యెత్తాడని ఇక్కడ జ్ఞాపకం చేశారు. కనుక నా ప్రియ సహోదరులారా, సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 78వ కీర్తన చూడండి.
78వ కీర్తన, టైం అయిపోతుంది. 78వ కీర్తనలో 10-11 చదవండి. అందుకు నీవేలాగా అనుకుంటున్నాను. 78వ కీర్తనలో 10-11 వచ్చినారు. వారు దేవుని నిబంధన గైకొనకపోయిరి, ఆయన అనుసరింపనలేకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపుతున్న ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారట. ఏం చేశాడు ఆయన? 14 చదవండి. ఆయన ఆకాశం నీటి రాశిగా నిలిపాను, పగటి వేళ మేఘములో నుండి, రాత్రంతా అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. అరణ్యములైన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. బండలో నుంచి ఆయన నీటి కాలువలు రప్పించాను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసాను. ఆయనను, ఆయన క్రియలను, ఆయన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22 చదవండి. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 22 వచనం. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, 2:32, కన్యక దేవుడు కోపం వచ్చిందనమాట. ఏంద్ర ఇంత చేస్తారు, మర్చిపోతారు ఏంద్ర నాయన. 10 రూపాయలు 50 రూపాయలు అప్పిస్తారు, మర్చిపోతారండి? 50 రూపాయలు 50 రూపాయలే కదా. రే నా 50 ఏదిరా, నా 50 ఏది? నీకోసం ప్రాణం పెట్టాడండి దేవుడు, సరదా కాదు. సర్లే ఇప్పుడు తెలియదు, సత్యనాకు తెలుస్తూ ఇప్పుడు తెలియదు. కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లు కుమార్తె తన వడ్డాణము మరుచునా, నా ప్రజలు లెక్కలేనని దినములు. కన్యక తన ఆభరణములు మరుచునా, పెండ్లు కుమార్తె తన వడ్డాణము మరుచునా, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చిపోయారు. తర్వాత కామము తీర్చుకున్నటకై అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, అందులో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో 11 చదవండి. 11-12. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. తర్వాత ఆకాశమా, ఏ ఆకాశమా విస్మయం అందిపో, కంపించుము, పాడైపో. తర్వాత నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటలను నన్ను విడిచిపెట్టారు, తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలైన నీళ్లు నిలబడి తొట్లను, జీవజలముల ఓట నన్ను విడిచిపెట్టేశారట. అది ఇక్కడ దేవుడు ఆ ఇశ్రాయేలు గురించి తల కొట్టుకుంటున్నాడు అంతే. ఇక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మీతో జ్ఞాపకం చేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ దేవుని ఎప్పుడు మరిచిపోకూడదని ఇక్కడ ప్రభువు చూడండి. అందులో 13వ అధ్యాయంలో 15 చదవండి. ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయంలో 13-15 నుంచి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి ఏడుస్తున్నాడట. నేను చాటును ఏడ్చుదును, యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీళ్లు విడుచుచు ఉన్నది. మాట వినకపోవటం చేత ఆయన కన్నీరు విడుస్తున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ప్రపంచంలో దేన్నన్నా మర్చిపోగాని ఏ దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడో ఆ దేవుణ్ణి మర్చిపోకూడదు సుమా. ఆయన చేసిన కార్యాలు మర్చిపోకూడదు సుమా. ఆయనైతే నిన్ను మర్చిపోడు. 9:17 చదవండి. కీర్తన 9:17 చదవండి. కీర్తన 9:17లో ఏమంటున్నాడు? కీర్తన 9:17 దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. 50 కీర్తన 50:16 చదవండి. కీర్తన 50:16 దేవుని మరచు 22 చదవండి. దేవుని మరచు వారడారా 50:22 దేవుని మరచు వారడారా దీనిని యోచించుకోనడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడు ఎవడను లేకపోవునని యోబు కూడా అంటాడు. దేవుని మరిచి వారికి చూడండి. యోబు గ్రంథం 8:11-12 చదవండి. యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 11-12 వచనాలు. బురద లేకుండా దమ్ము ములుచునా, నీళ్లు లేకుండా రెళ్ళు ములుచునా,
అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. త్వరగా వాడిపోవును. దేవుని మరుచు వారందరి గతి ఇట్లే ఉండును. జాగ్రత్త. పైకి పచ్చగానే ఉంటుంది కానీ లోపలికి ఎండిపోతావు, జాగ్రత్త. యేసేపుని మర్చిపోయాడట ఆ అధిపతి 2 ఏళ్ళు అయిపోయింది, దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుడు అంటున్నాడు, నీ ఉపకారం చేస్తున్నావో, ఏ పరిచర్యకు సహాయంగా ఉన్నావో, ఏ పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉన్నావో, దేవుని పనికి ఏం చేస్తున్నావో అది మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు మాత్రం దేవుని ఆయన మర్చిపోడు, నిన్నటి విడవను ఎడబాయను. ఆయనే చెప్పిన కనుక ప్రభువు నాకు సహాయకుడు, నాకు మనుషుల భయం నాకు లేదని నువ్వు చెప్పాలని నేను హెచ్చరిక చేస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరులారా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో, ఆ సమయంలో 1:12-24 అంటాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో వాటిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఆయన నిన్ను మర్చిపోడు, నువ్వు మాత్రం ఆయన మర్చిపోతున్నావేమో. ప్రార్థన చేయడం మర్చిపోతున్నావు, వాక్యం చదవడం మర్చిపోతున్నావు, గుడికి వెళ్ళడం మర్చిపోయానండి, టైం అయిపోయిందండి. కారణాలు చెప్పకం. దుస్తులు దేవుని మరిచేవారు పాతాళానికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేన్నైనా మర్చిపో, దేవుని మర్చిపోకుండా. అయా జాగ్రత్త, దాసుల గృహమైన ఐగుప్తు నుంచి నేను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త అని మోషే చెప్పినట్లుగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు మీ హృదయంలో ఫలించి 24వ సంవత్సరం దీవెనకరముగా మార్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. అయ్యా, రేపటికి నీ మాటలు జ్ఞాపకం చేశాను. మోషే అంటున్నాడు, దాసుల గృహం నుంచి విడిపించిన యెహోవాను మర్చిపోవద్దు, జాగ్రత్త. నువ్వు మర్చిపోయే పాతాళానికి వెళ్ళిపోతారు మీరు. ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో వాటిని తలంచుకో. సహాయం చేయ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా దీవెనకరముగా మార్చండి. అడుగు వాటినటికంటే ఊహించు వాటినంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు మీకు కలిగి మిమ్మల్ని విస్తరింప చేయునుగాక. ఆమేన్.